ఒకప్పుడు కార్లల్లో, ఆటోల్లో, లారీల్లో, ట్రావెల్స్లో, ఇళ్లల్లో ఎక్కడైనా సరే ఫంక్షన్స్లో కూడా ఒక పాట వినిపించేది. అదే అనిత ఓ అనిత సాంగ్. అనిత 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 ఓ వనిత. అసలు అది హిట్ అవుతుంది అనుకున్నారా రాసేటప్పుడు? నేను నాకు నచ్చిన అమ్మాయి కోసం నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. మరి ఎర్నింగ్ లేనప్పుడు ఎక్స్పెన్సెస్కి డబ్బులు ఎలాగా? ఏంటంటే దొడ్డు బియ్యం తిని, కోపన్ బియ్యం అంటే వాళ్ళు తిని చదువుకున్న వాళ్ళం. అనిత బ్రేకప్ చెప్పేసింది, మీరు ఈ సాంగ్ రాశారు, బాగా హిట్ అయిపోయింది, అందరి జనాలకి రీచ్ అయిపోయింది, అందరినీ టచ్ చేసింది కూడా సాంగ్. ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో అడుగుతున్నాను, అనితని టచ్ చేయలేదా ఈ సాంగ్? నేను అంటున్నా ఇప్పుడు ఆ పాట నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా. మీ పిల్లల గురించి కొంచెం చెప్పగలరా? అంటే మా పిల్లలకు డిఫరెంట్ అమ్మ, ఇద్దరు పిల్లలకు చెవులిన పడే మాటలు రావు. మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం కావచ్చు, నేను మా మిస్సెస్. ఎందుకంటే ఆ బాధలు, అప్పులు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత. అనిత నా ప్రాణమైన అనిత. హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రూత్. నేను మీ మణిదీప్తి. ఒకప్పుడు కార్లల్లో, ఆటోల్లో, లారీల్లో, ట్రావెల్స్లో, ఇళ్లల్లో ఎక్కడైనా సరే ఫంక్షన్స్లో కూడా ఒక పాట వినిపించేది. అదే అనిత ఓ అనిత సాంగ్. ఇప్పుడు ఆ పాట పాడిన సింగర్ మన ముందు ఉన్నారు. వెల్కమ్ నాగరాజ్ గారు, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నా మేడం. అప్పట్లో చాలా ఫేమస్ సాంగ్ కదండి అనిత ఓ అనిత సాంగ్. అవును మేడం, అప్పుడు నిజంగానే ట్రెండ్ సెటర్. అసలు అది హిట్ అవుతుంది అనుకున్నారా రాసేటప్పుడు? నేను నాకు నచ్చిన అమ్మాయి కోసం అది సరదాగా రాసుకొని, ఆమె నా ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోద్ది, ఆమె నన్ను లవ్ చేయకపోయినా సరే, కానీ ఆ పాట విని నేను తనని ఎంతగానో అయితే ఇష్టపడుతున్నో తెలుసుకుంటే సరిపోద్దని, అదేదో నేను ఆ పాటను బేస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుందాం, ఏదో పేరు కోసం అని చేసిన పాట కాదు. ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోవాలని సరదాగా చేసుకున్న పాట. అది ప్రతి ఒక్కరు దాన్ని బాగా ఇష్టపడ్డారు, అభిమానించిళ్ళు, ఆదరించిళ్ళు, ప్రేమించిళ్ళు. నాకు మంచి కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరైతే వచ్చింది మేడం ఆ పాటతోటి. అంత హిట్ అయింది అనుకోలే, కానీ దాని తర్వాత ఎన్నో పాటలు చేసినా అంతకంటే రిచ్ ఉంటాయి, అంతకంటే మ్యూజిక్ క్వాలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నా పాటను అభిమానించేటోళ్ళు కానీ ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని వందల పాటలు రాసినా కానీ అనిత పాట అనేది మాకు అది ఆ పాట కన్నా నువ్వు బెస్ట్ సాంగ్స్ రాసి ఉండొచ్చు, కానీ అనిత పాటను మాకు ఇష్టం, అది అంతే, దాన్ని మేము స్పెషల్గా చూస్తాం. అంత పెద్ద హిట్ అది, నువ్వు వల్ల 1000 జన్మలు ఎత్తున్నా అది అంతే, అది రాయలేవు, పాడలేవు, అది అంతే. అది ఒకటి నీకు, నువ్వు అనిత పాట తర్వాత చేసిన పాటలు చాలా బాగున్నాయి, వినడానికి బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి, కానీ ఆ పాట వేరు. మా దృష్టిలో దాన్ని మేము దాన్ని వేరే విధంగా చూస్తాం, ఓన్ చేసుకొని ఉన్నాము. అది మా నరాల్లో జీర్ణించకపోయింది. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ చేసినాం. రిలీజ్ చేస్తే వాళ్ళు ఏమంటారు, అన్న నువ్వు పార్ట్ 2 చేసినావు, పాట బాగుంది, వీడియో బాగుంది, అంత బాగుంది, కానీ మాకు ఎంతైనా పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న అని కామెంట్లలో గట్టిగా వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు అంత బాగుందన్న, కానీ మాకు ఆ పాట అనేది మా నరాల్లో జీర్ణించకపోయి ఉన్నది. మీరు అనిత పార్ట్ 2 రిలీజ్ చేశారు కదా, దాని మీద స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తోటి మ్యూజిక్ చేపించినా కూడా మాకు ఆ పాటే నచ్చుద్ది అన్న అంటారు. అట్లా మేబీ మీ రియల్ ఎమోషన్తో రాస్తుంటారు. అవును, నాకు నచ్చిన అమ్మాయి, డిగ్రీలో నేను చదువుకున్నప్పుడు అనిత అనే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండే. సరే, ఆ అమ్మాయికి మరి నేను ఎందుకు నచ్చలేదో తెలియదు, కానీ అందరికీ నచ్చింది ఆ పాట. కానీ
నేను అందరినీ కావాల్సుకుని ఎవరిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు. మనం ఫస్ట్ నుంచి కష్టపడి పేదరికంలో అంటే మనది అంతంత మాత్రమే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హాస్టల్ జీవితం. మరి ఎర్నింగ్ లేనప్పుడు ఎక్స్పెన్సెస్కి డబ్బులు ఎలాగా? ఏంటంటే దొడ్డు బియ్యం తిని, కోపన్ బియ్యం అంటే వాళ్ళు తిని చదువుకున్న వాళ్ళం. అంటే మాది కూడా మేము దళిత సామాజిక వర్గానికి ఎస్సీ మాల, అంటే తక్కువ కాస్ట్లో ఉండడం వల్ల మాకు ఎక్కువ హాస్టల్ జీవితమే. మేము మా నాన్న కూడా వ్యవసాయం ఉండి జీతం ఉండి మమ్మల్ని ఎంబీఏ దాకా చదివిపించిండు. ఎంబీఏ చేశారు మీరు? కావాల్సింటే నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది పాట చేయడం వల్ల. దానివల్ల నా స్టడీ మధ్యలో డ్రాప్ అవ్వడం, అంటే ఎంబీఏ డిస్కంటిన్యూ. మా తమ్ముడు, మా ఓన్ బ్రదర్ ఎంబీఏ, ఇప్పుడు హెచ్ఆర్ రిక్రూటర్ హైదరాబాద్లోనే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని రన్ చేస్తుండు. ఒక చెల్లి మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నాన్న ఇంట్లో తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో సాంగ్ పాడితే చిన్నప్పుడే 5th క్లాస్లో ఉన్నప్పుడు తమ్ముడికి గోల్డ్ మెడల్ వచ్చింది. చెల్లె వాడేది. నాన్న వాళ్ళు అమ్మ పొలాల కాడ పనికి పోయినప్పుడు నాన్న మంచి మంచి స్టేజ్ షోస్, మాయల పక్కి వేషాలు, ఇవి బాలనాగమ్మ కథలు, ఇలాంటి స్టోరీస్ బాగా మావుడు మంచి నటుడు, మంచి డైలాగ్ డెలివరీ సూపర్గా ఉంటుంది. మా నాన్న కూడా ఒక జానపద కళాకారుడు. ఇవన్నీ కొంచెం నన్ను గట్టిగా ప్రోత్సహించిండు. అంటే మీ నాన్నగారు జానపద షోస్ చేసేవాళ్ళు? మిమ్మల్ని తీసుకెళ్లేవారు. ఒక పాట ఏదన్నా ఉంటే ఈ పాట బాగోదు విని నేర్చుకో అని చెప్పేది. అవి నేను స్టేజ్ మీద ఏదన్నా స్కూల్ అకేషన్ ఉన్నప్పుడు, August 15th January 26th ఏదన్నా పెట్టినప్పుడు నేను స్టేజ్ ఎక్కి పాడడం, నాకు ప్రైజులు రావడం చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎప్పుడో ఏదో ఒక రోజు ఒక మంచి సింగర్ కావాలని ఒకటి అయితే మనసులో ఉండేది. కానీ నేను ఒక అమ్మాయి వల్ల, కానీ ఒక వంతుకు చెప్పుకోవాలనుకుంటే అనిత అనే అమ్మాయి లేకపోతే నన్ను ఇప్పుడు మీరు ఇంత మర్యాదగా కూర్చుండబెట్టి ఇంత ఇంటర్వ్యూ, ఇప్పుడు నేను ఒక 2 మెతుకులు నా నోట్ల గట్టిగా అన్నం తింటున్నా అంటే ఆ అమ్మాయి వల్లనే. ఎందుకంటే ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పడం వల్లనే ఈ పాట రాయడం, నాకు ఇంత మంచి పేరు రాయడం, ఆ పాటే నాకు బేసు పునాది ప్రతి ఒక్కటి. ఆ పాట చూసి 4 అవకాశాలు రావడం, కావాల్సింటే చాలా కష్టాలు పడ్డాం. ఆ పాట వల్ల నా స్టడీ డిస్టర్బెన్స్, అటు లవ్ పోయింది, అనిత పోయింది, స్టడీ పోయింది, చాలా ఇబ్బందులు. అంటే ఎలాంటి ఇబ్బందులు? సినిమా చేసిండు. ఆ సినిమాకు ఆయన ప్రొడ్యూసర్ 2 లక్షలు హైదరాబాద్లో కార్ అన్నాడు, ఫ్లాట్ అన్నాడు. 3 సంవత్సరాలు తిప్పించుకొని నాకు సినిమా వచ్చిన తర్వాత అన్నీ నేను సెటిల్ చేస్తా, ఇక్కడ రాయొద్దు పాడొద్దు అని అగ్రిమెంట్లో రాయించుకోవడం, నన్ను ఇబ్బంది పెట్టడం అంటే ఒక సినిమా అయితే చేసిండులే. మొత్తానికి మన మీద ఎవరు సినిమా చేస్తారు, సార్ మంచోడే, కానీ ఆయన పరిస్థితులు ఎట్లున్నాయి అప్పుడు అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందులు పడి హైదరాబాద్ అంటే భయానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా. సినిమా చేసింది అప్పుడు 3 సంవత్సరాలున్నా. 16 సంవత్సరాల తర్వాత ఆ పాట రిలీజ్ అయిన తర్వాత 2 years తర్వాత హైదరాబాద్కి వచ్చి 3 years ఉన్నా. ఒక 10 years ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడం. మళ్ళీ మీరు అన్నీ చూసే ఉంటారు నా ఇంటర్వ్యూస్, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక పాన్ షాప్ పెట్టుకున్న ఆఖరికి అవకాశాలు సరిగ్గా లేక. ఎంత మంచిగా రాసినా హన్మకొండలో మంచి మంచి రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి, అక్కడ పోయేది. ఎంత మంచి పాట రాయని 1000, 500, 2000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఏదైనా ప్రోగ్రామ్ పోతే షోకి ఈవెంట్లకు వెళ్తే 500, 1000 ఇస్తే ఫ్యామిలీ నన్ను నమ్ముకొని. అనిత వెళ్ళిపోయిన తర్వాత మా మిస్సెస్ నన్ను చాలా ఇష్టపడి, నేను కూడా అమ్మాయి నన్ను లవ్ చేసింది. మళ్ళీ తర్వాత నేను కూడా మా ఇంట్లో ఇంకొక క్వశ్చన్ మధ్యలో, అనిత బ్రేకప్ చెప్పేసింది, మీరు ఈ సాంగ్ రాశారు, బాగా హిట్ అయిపోయింది, అందరి జనాలకి రీచ్ అయిపోయింది, అందరినీ టచ్ చేసింది కూడా సాంగ్. ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో అడుగుతున్నాను, అనితని టచ్ చేయలేదా ఈ సాంగ్? నేను అంటున్నా ఇప్పుడు ఆ పాట అప్పట్లో అనితని టచ్ చేసి మళ్ళీ అనిత బ్యాక్ రావడం జరగలేదు. నేను ఒక విషయం చెప్తా వినండి. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కదా, పెళ్లికి ముందు. ప్రపంచంలో అందరికీ నచ్చింది ఆ పాట. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ దాకా ఆ పాట రీచ్ అయింది. అందరికీ నచ్చిన పాట తనకెందుకు నచ్చకుండా ఉంటుంది? నచ్చే ఉండొచ్చు భవిష్య, కావాల్సి ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు. ఇప్పుడు ఒక అబ్బాయిని నాకే 100 లక్షల ప్రాబ్లమ్స్, 100 లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలకు ఇంకెన్ని ఉండాలి? చాలా రెస్ట్రిక్షన్స్ బయట నుంచి. ఇప్పుడు తెలుసు ఒక అమ్మాయి ఒంటరి గేట్ అన్న రోడ్డు మీద వెళ్ళాలంటే అప్పుడు 15 ఏళ్ళ క్రితం, ఇప్పుడంటే కొంచెం అటు ఇటు అప్డేట్ అయ్యారు, ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ మన సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. 16 సంవత్సరాల క్రితం పల్లెటూర్లలో ఎట్లుంటారు అమ్మాయిలు, ఈ ప్రేమలు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలాంటివి. ఆమెకు నేనంటే ఇష్టమే, ఆమె ఫస్ట్ ఊసైల్ అవే, తర్వాత మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్తే రాసిన పాటే అనిత పాట. ఓకే, ఇప్పుడు అనిత పాట చాలా పెద్ద హిట్. అసలు అప్పట్లో ఎంతమందికి ఉంటారు తెలుగు ప్రజలందరి దగ్గర ఆడియో క్యాసెట్ ఉండుండేది. సో మరి దానివల్ల చాలా డబ్బులు వచ్చి ఉండాలి కదా మీకు?
నా పాట అప్పట్లో 10 ఏళ్ల క్రితమే ఆ పాట ఒక మ్యాగజైన్లో రాసిల్లు మేడం. 1.5 బిజినెస్ జరిగిందంట. జస్ట్ ఓన్లీ ఆడియోస్ సీడీలు అప్పుడు ఇట్లా యూట్యూబ్ లేదు ఏం లేదు. ఓ మ్యాగజైన్లో ఓ పల్లెటూరులో పుట్టిన సాధారణమైన అనిత ఓ అనిత అనే పాట ఇప్పటి వరకు టోటల్ కలెక్ట్ చేసిన 10 ఏళ్ల క్రితమే ఒక మ్యాగజైన్ రాసిన 1.5 బిజినెస్ జరిగింది. ఏది 2008లోనే 1.5 బిజినెస్ జరిగింది ఈ సాంగ్ కి. 2012 మధ్య లోపల రాసిల్లు ఒక మ్యాగజైన్లో. అంటే అప్పటికే పాట ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ, అంటే మీరు లేస్తే అదే పాట పడుకుంటే అదే పాట, వేరే పాట వినబడిపోయేది. అంటే జనాలు దాన్ని ఎక్కడ పడితే అక్కడ దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు, విన్నరు. నా గురించి కథలుగా చెప్పుకున్నారు. అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, రూమర్స్ చాలా వచ్చినాయి. దానివల్లనే నా పేరు మీద నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ నన్ను 24 గంటల ఛానల్ ఉండే అప్పట్లో ఖైరతాబాద్లో. ఆ ఛానల్ వాళ్ళు నేను పాల్వంచలో MBA కొత్తగా అప్పుడే జాయిన్ అయినా. వచ్చి ఆడికి వచ్చి నన్ను వెతికి పట్టుకొని మొత్తానికైతే తీసుకొచ్చి స్టూడియోలో కూర్చొని పెట్టి తర్వాత TV 9 తర్వాత ఇక అప్పుడు నేను కూర్చొని పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని న్యూస్ ఛానల్స్లో నా ఇంటర్వ్యూస్. నాకు ఏం తెలుస్తలేదు అప్పుడు ఈ సినిమా ఏంది, ఈ పాట ఏంది. అక్కడనో ఇంటికాడ మా అమ్మ వాళ్ళ భయం, ఎందుకంటే ఎట్లుంటుంది అబ్బాయికి ఏం తెలియదు, చిన్న ఏజ్ కదా, మాకు తెలియని ఏజ్. నాకు తెలిసి అప్పుడు నా ఏజ్ 22 ఇయర్స్ ఏమో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కాదు. డిగ్రీ అంటే 24 రాకుండా 22-24 రాకుండా. అంటే ఓకే తెలుసు, మెచ్యూర్డ్గానే ఆలోచించేది మనం. కానీ ఇండస్ట్రీ అంటే ఏం తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. మరి 1.5 డబ్బులు మీ దగ్గరకు వచ్చాయా? నాకు ఎందుకు వస్తాయి మేడం అప్పుడు? నాకు అసలు నాకు తెలియకుండానే ఇదంతా వాళ్ళు కమర్షియల్గా, నేను బేసిక్గా ఈ పాటను డబ్బుల కోసం అయితే చేసింది కాదు. నాకు మంచి పేరు అయితే వచ్చింది వాళ్ళు చేసిన పబ్లిసిటీ వల్లనో కావచ్చు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అది, వాళ్ళు ఏం చేసేది మా దగ్గర నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ అందరం మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని ఆడియో పాట చేసినాం. అన్ని 8 పాటలు చేసినాం ఒకటి క్యాసెట్లో. అప్పుడు 5-6 పాటలు లేకపోతే 8 పాటలు పెట్టుకొని చేసేది ఒక క్యాసెట్లు. ఇట్లా క్యాసెట్లు ఉండే, రీల్ ఉండే. చేసిన తర్వాత CDలు వచ్చినాయి. చేస్తే ఆ పాట రిలీజ్ అయినాక 1 ఇయర్కు బాగా హిట్ టాక్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ అది. ఆ ప్రొడ్యూసర్ లలిత ఆడియోస్ వాళ్ళ ఆయన అదే బిజినెస్, ఆయన తప్పేమున్నది అన్నది అదే బిజినెస్. కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేసి మా ఫ్రెండ్స్కు ఆ ఆల్బమ్ ఇచ్చేయండి 50,000 ఇస్తా అంటే, మా వాళ్ళకి ఆ 50,000 అంటే 16 సంవత్సరాల క్రితం, వాళ్ళకి అదే 5 లక్షల లెక్క అనిపించింది. ట్రక్న వీళ్ళు సంతకాలు పెట్టి, వాళ్ళకి తెలియదు కదా దీన్ని ఎట్లా బిజినెస్ చేయాలి ఏంది, వాళ్ళకి తెలియదు మార్కెట్ గురించి. CD ఈ షాపులకి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయనకి ఆడియోస్ ఉన్నది, లలిత ఆడియోస్ అని ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆయన రమ్మన్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు అందరితోటి. నేనేడ సంతకం పెట్టలే, ఆయనకి ఇచ్చేస్తే ఆయన వీడియోస్, CDలు, క్యాసెట్లు అది వాళ్ళ బిజినెస్, వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, చేసుకున్నారు. వీళ్ళకు మనోళ్ళకి తెలియదు ఫస్ట్, మనోళ్ళకు అందరికి మంచి పేరు వచ్చింది. కావాల్సి ఉంటే ఒక్క పాటతో మేము కరెక్ట్గా ఆలోచిస్తే అందరు లైఫ్లు సెట్ అయిపోయేంత అమౌంట్. ఇప్పటివరకు టోటల్ రన్ ఇప్పటి వరకు టోటల్ అనిత పాట మీద బిజినెస్ 4.5 కోట్ల జరిగిందంట. అంటే ఒక ఆడియో పాట మీదనే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. నా పాట జెమినీలు ఉంటుంది, మ్యాంగోలు ఉంటుంది, మస్తు మూవీస్లో కూడా వినేవాళ్ళం అప్పుడప్పుడు. మూవీ చిన్న పూలరంగడి సినిమాలో కూడా ఒక కార్లో అనిత పాట ప్లే చేస్తారు. నా పాటను ఎక్కువ శాతం బాయ్స్ మంచిగా డ్రింక్ చేసే పార్టీలలో ఎంజాయ్ చేస్తూ పాటలు పాడరాని వాళ్ళకు కూడా ఆ పాట మొత్తం నోటికి వస్తుంది. అంటే నా పాటను ప్రతి ఒక్కరు ఒక పెన్ను బుక్ అందుకొని దాంట్లో ఫుల్గా రాసుకొని నేర్చుకొని, ఇప్పుడు కవిత అనే అమ్మాయి ఉంటే కవిత ఓ నా కవిత అని చెప్పి పాడుకున్న వాళ్ళు, సునీత నా సునీత అని పాడుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మాయి కోసం చాలామంది ఉన్నారు. దాన్ని ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ పేరు కాడ చేంజ్ చేసి వాళ్ళు, అంటే వాళ్ళకి నచ్చిన అమ్మాయి కోసం అట్లా సరదాగా అది పాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా ప్రతి ఒక్కరు. నాకు మొన్న అర్థమైంది. మీ పిల్లల గురించి కొంచెం చెప్పగలరా? అంటే మా పిల్లలకు డెఫ్ అండ్ డమ్, 2 పిల్లలకు చెవులు వినబడే మాటలు రావు. చెవులు లేవు, మాటలు రావు. చెవులు వినబడే మాటలు రావు. డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఇద్దరు డెఫ్ అండ్ డమ్, ఇద్దరు పిల్లలు. నేను హైదరాబాద్కు ఒక 1000 రూపాయలతో వచ్చిన ఒక 1.5 సంవత్సరం క్రితం. వీడికి వచ్చిన కొత్తలో నా పరిస్థితి దారుణం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళందరికీ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను ఇప్పుడు ఈ టైంకు. ఇప్పుడు నేను ఎందుకు పిలవగానే ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతా అంటే, మీరు నన్ను హైప్ చేసారు. మళ్ళీ మీరు 4 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు 4 అవకాశాలు వచ్చినాయి. నా పిల్లలకు నా ప్రాబ్లం అనేది చెప్పుకుంటేనే తెలుస్తుంది ఎవరికైనా. అప్పుడు చెప్పుకున్నా నా పిల్లలకు కూడా ప్రాబ్లం, సర్జరీ చేయించుకోగలిగిన మన అది రోషన్ అన్న చేసిన హెల్ప్ అయితే అసలు నేను మర్చిపోలేను. ఆయన చిన్న ఒక 10 మినిట్స్ బయట అది ఒక్క బయట చేయడం వల్ల
తెల్లారి వరకు నాకు అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అంటారు కదా, అట్లా నాకు ఒకటే నెలలో 40 పాటలు చేసిన. అంటే అవకాశాలు వచ్చినాయి నా పిల్లల కోసం. చాలామంది మీలాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఆయన రోషన్ అన్న కొంచెం హెల్ప్ చేసి, మీరు కూడా ఒకప్పుడు మంచి హిట్ సాంగ్ రాసిన అబ్బాయికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పడం వల్ల ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ హెల్ప్ చేసింది నాకు. మీ అనిత పాట వల్ల కొన్ని జంటలు కలిసాయని విన్నాం, కొంచెం దాని గురించి చెప్తారా? విజయవాడ నుంచి ఒక అతను ఫోన్ చేసిండు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాళ్ళ మిస్సెస్ పేరే అనిత. కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన కొత్తనే లవ్ మ్యారేజ్ అంట, కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ గొడవ వల్ల అమ్మాయి గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిందట పుట్టింటికి. ఆల్మోస్ట్ విడాకుల దాకా వెళ్ళినట్టు అప్పుడే నా అనిత పాట రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే ఆ అమ్మాయి నా హస్బెండే నా కోసం వాడుతున్నట్టు రియలైజ్ అయ్యి దెబ్బకే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చేసిందంట. ఇప్పుడు వాళ్ళకు ఒక పాప ఒక బాబు అంట. ఫోన్ చేసి చెప్పి, మీరు లేకపోతే నేను మా అమ్మాయి కోసం చనిపోతున్నాను, లేకపోతే మా మిస్సెస్ లేకపోతే నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఆ పాట రావడం వల్ల మా మిస్సెస్ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఒక పాప ఒక బాబు హ్యాపీగా ఉన్నాం. మీ పిల్లలకు నేను బ్రతుకున్నానంటే నీ పాట వల్లనే. అలాంటిది నీకే ఇంత ప్రాబ్లం వచ్చిందా బ్రదర్ అని మీ అడ్రస్ పెట్టాను, లొకేషన్ పెట్టానని విజయవాడ నుంచి మా ఇంటికి వాళ్ళ పిల్లలను వాళ్ళ మిస్సెస్ని తీసుకొని వచ్చి కలిసి పిల్లల చేతులు ఒక 50,000 పెట్టి, మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ఒక ఫోన్ చేయండి బ్రదర్, ఎందుకంటే మీ వల్లనే ఇప్పుడు నేను మా పిల్లలతోటి మా మిస్సెస్ తోటి హ్యాపీగా ఉంటానని మా ఇంటికాడ కూర్చుండి టీ తాగి కాసేపు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వనస్థలిపురంలో ఒక యూత్ ఒక బ్యాచ్ ఉంటుంది, 10 మంది పోరగాళ్ళు. వాళ్ళు సెంటరింగ్ పని చేసుకుంటారంట, లేబర్ అడ్డ మీద పని చేసుకునేటోళ్ళు. ఓకే. వాళ్ళు నా పరిస్థితి మొత్తానికి బాగాలేదు. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండేది. మా తమ్ముడికి ఆల్రెడీ ఒక చిన్న ఫ్లాట్లు ఉంటాడు. నాకు రూమ్ ఇచ్చిండు. పొద్దున ఆడ టిఫిన్ చేసేది, వచ్చి కృష్ణనగర్లో పడేది. అవకాశాల కోసం మొత్తం తిరిగేది అన్నట్టు. ఫిలిం నగర్ అంటే ఏ సినిమా ఆఫీస్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు యూట్యూబర్స్ కలిసేది, ఏదన్నా పాట రాసే అవకాశం ఇవ్వండి అన్న, కొంచెం కష్టాలలో ఉన్నాను. నా ప్రాబ్లం చెప్పుకునేది, ఎందుకంటే చెప్పుకుంటేనే తీరుతుంది. ఇక చెప్పుకోకపోతే కుదరదు. ఎందుకంటే ఈ టైం పోతే నా పిల్లల కోసం నేను ఏం చేయలేనని చెప్పేసి ఉన్న మనసులో ఉన్న బాధ నేను చెప్పుకున్నా. నాకు చాలామంది ఏంటంటే, మీకు హెల్ప్ చేసిన వాళ్ళల్లో మిమ్మల్ని బాగా కదిలించిన ఇన్సిడెంట్ ఏంటి? వాళ్ళు వనస్థలిపురం నుంచి ఆ బ్యాచ్ 10 మంది, నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, అన్న లొకేషన్ పెట్టాను అన్న, మిమ్మల్ని కలుస్తాం, ఒక ఫోటో దిగుతాం మీతో అంటే సరే అన్న అని చెప్పి పెడితే, వాళ్ళు నాకు మొత్తానికి తినడానికే తిండి లేదనుకొని 3 నెలలకు సరిపడే సరుకులు మనిషికో 1000 వేసుకొని 10,000 రూపాయల క్యాష్ ఇచ్చారు నాకు. వాళ్ళు పోతూ ఒక మాట చెప్పారు. ఇంకా అప్పటికి నేను మా మిస్సెస్ని తీసుకొని రాలే ఇక్కడికి. పిల్లలు మా మిస్సెస్ ఏడుతుంది, కొద్ది పెళ్ళైన కానీ చెప్పు నన్ను ఇచ్చిపెట్టలేదు. ఆమె బాధ ఏంటంటే, ఆమెకు పిల్లలు ఇద్దరు. ఇప్పుడు మాటలు వచ్చి పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే మస్తు ఇబ్బందిగా ఉంటుంది. మాటలు రాని 2 పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు చెప్పేది అర్థం కాదు. ఆమె నాతో అవుతలేదు, నువ్వు లేకపోతే నాకు ఇక్కడ పిచ్చిలేస్తుంది, నువ్వు వచ్చి తీసుకుపోవాలి. ఆమె ఎక్కడి చేడుచుడు, నేను ఇక్కడనో నా దగ్గర జేబులో రూపాయలు లేదు, అప్పులైన పిల్లల కోసం హాస్పిటల్లో తిరిగి అటు ఇటు మొత్తం 10 లక్షల దాకా అప్పైంది. మా అంటే ఇంటికాడ అవి మొత్తం బయట పిల్లల కోసమని వాటి కోసం ఒక 10 lakhs అప్పే చేసినా, దానికి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఎట్లా కట్టాలి ఏంది. ఆ పాన్ షాప్ మీద ఎన్ని రోజులు అటు పాన్ షాప్లో పని చేసుకుంటూ పాటలు పాడడానికి పోయేది. ఇది ఆదర జీవితం అని చెప్పేసి హైదరాబాద్కి మళ్ళీ కళామ తల్లిని నమ్ముకున్నాం కదా, ఇక్కడనే మనకు లైఫ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వనస్థలపురం పిల్లలు వాళ్ళు పోతూ ఒక మాట అన్నారు, అన్న నువ్వు వదినని తీసుకొని పిల్లల్ని తీసుకొని రా అన్న, మీకు ఒక రూమ్ చూస్తాం, సచ్చేదాకా మిమ్మల్ని చేస్తామన్నా, మేమే చూసుకుంటాం, చేస్తాం, మీరు కూర్చుండి తినరన్నా, మీ పాట అంటే అంత ఇష్టం మాకు, రోజుకి ఒక్కసారి అన్నా వినంది మేము పడుకోమంటే, ఒక పాటనికి ఇంత ఇష్టపడతారా, ఇష్టపడితే ఇంతగానో మన కోసం, వాళ్ళకి ఏం అవసరం, పాపం లేబర్ అడ్డం మీద పని చేసుకునే పిల్లలు. మరి ఇంకెవరైనా సెలబ్రిటీస్ ఏమైనా హెల్ప్ చేస్తారా మీకు? వాళ్ళకే మనకు జబర్దస్త్ నూకరాజ్ అన్న కావచ్చు, ఇమాన్యుల్ అన్న కావచ్చు, తీన్మార్ మల్లన్న కూడా వాళ్ళ పిల్లలకు వాళ్ళ కూతురుకు మాటలు రావు. తీన్మార్ మల్లన్న వాళ్ళకు పిలిచిండు, అన్న వంతు సహాయం చేసి నాకు లైవ్లో నా నెంబర్ పెట్టి చెప్పి పిల్లల సర్జరీకి ఎవరైనా హెల్ప్ చేయండి అంటే, అది హెవీ కాస్ట్. అది కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ సర్జరీ అని ఉంటుంది, ఒక్కరికి 10-15 లక్షలు అవుతుంది. కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్, ఓకే, లోపల ఇంప్లాంట్ చేయాలి, సర్జరీ చేసి లోపల ఒక డివైస్ పెడతారు, బయట మిషన్, ఆ మిషన్కే 7 lakhs 8 lakhs ఉంటాయి, హెవీ కాస్ట్ ఆ సర్జరీ. మన పరిస్థితి అంతంత మాత్రం, ఇద్దరికి ఒక్కరికంటే అట్లా అప్పొస్తప్పో చేస్తాం, కానీ ఇద్దరికి నాతోడు కాలేదు. నేను ఎందుకంటే అది కూడా చెప్పాలని చెప్పలేదు ఆ ఇంటర్వ్యూలో, రోషన్ చేసిన ఇంటర్వ్యూలో మాటలు ఇట్లకి టక్కున వచ్చింది. అది అందరూ కనెక్ట్ అయిపోయి నాకు హెల్ప్ చేసిన వాళ్ళ వల్లనే ఇప్పుడు
నేను నిజంగా లేకపోతే మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం కావచ్చు, నేను మా మిస్సెస్. ఎందుకంటే ఆ బాధలు, అప్పులు, తెల్లారైతే అప్లోడ్ ఇంటికి వచ్చుడు, పిల్లలకు మాటలు రావు. నాకేంటంటే నేను సింగర్ని అయి ఉండి నా పిల్లలకి దేవుడు నాకు ఇంత మంచి అక్కడికి గొంతునిచ్చి నా పిల్లలకు మాటలు రాకుండా చేసినని మా మిస్సెస్ మేము ఏ ఫంక్షన్ కూడా పోకపోయేది మా రిలేషన్ వాళ్ళు పిలిస్తే. ఎందుకంటే ఆడికి పోయిన కాడల్లా వాళ్ళు మీ పిల్లలు ఎడ్డోళ్ళు అట కదా, వాళ్ళకి మాటలు రావట కదా అంటే మా మిస్సెస్ ఇంటికి వచ్చి ఏడ్చేది. ఏడికి పోకపోయేది, ఏడికి రాపోయేది. మా లోపల మేము ఊరికే కుమిలిపోయేది. ఎట్లా ఏం చేస్తే వాళ్ళకి ఏం చేస్తే మనకు తెలియదు, అవగాహన లేదు ఆ సర్జరీ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 5 years లోపే చేయించాలి సర్జరీ. ఓకే, అట్లయితేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వస్తాయి మాటలు. 3 years లోపు చేపిస్తే ఇంకా వస్తాయి. అలాంటి మేము ప్రైవేట్ ఈఎన్టీలు చూపెట్టినాం, 3 సంవత్సరాలు అవుతుంది మాట్లాడలేవని చెప్తే 90% లాస్ ఉందమ్మా, సర్జరీ చేయించాలి, సర్జరీ చేపిస్తే 10 లక్షలు 15 లక్షలు అవుతాయి అని అట్లా చెప్పాను. కానీ గవర్నమెంట్ నుంచి 3 years 5 years లోపు పిల్లలకు ఫ్రీ సర్జరీ ఉంది అని వాళ్ళు అట్లా చెప్పాలి. వాళ్ళకి తెలుసు తెలియదు ఆ డాక్టర్లకు. ఇద్దరు పిల్లలకి సేమ్ ప్రాబ్లమా? ఒక్కొక్క ఇంట్లో 3 ఉన్నారు మేడం. నేను హాస్పిటల్లో చూసి షాక్ అయినా. అంటే అది వాళ్ళకు వినికిడి లోపం వల్ల మాటలు వినపడితేనే మాటలు తెలుస్తాయి కాబట్టి వస్తాయి. ఓన్లీ యాక్చువల్లీ డెఫ్, దానివల్ల డెంబో. అవునవును, అట్లా. అందుకని చాలామంది హెల్ప్ చేసేళ్ళు, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. వాళ్ళ వల్లనే ఇప్పుడు నేను మళ్ళీ అంటే మంచి మంచి సాంగ్స్, ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు. లైఫ్ మళ్ళీ బతుకంటే ఆశ కలిగించేళ్ళు, నేను చేయగలుగుతాను అన్న ఒక నమ్మకం కలిగించేళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పాత దోస్తులు, నా మిత్రులు కూడా అందరు నన్ను బాగా ఎంకరేజ్ చేసేళ్ళు. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా నిలిచిళ్ళు. ఏంటంటే మళ్ళీ మా నాగరాజ్ అన్న వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ రైటర్స్, సింగర్స్, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అన్న నువ్వు లేకపోతే మీ పాటలు రాసేవాళ్ళం కాదన్న, నువ్వే అసలు దీనికి పునాది వేసింది. ఇట్లా బ్రేకప్ సాంగ్ ఇట్లా కూడా రాస్తారా అని చెప్పిందే మీరు. అప్పట్లో జానపద గీతాలు చాలా ఫేమస్, కానీ ఫోక్ లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాయడం మొట్టమొదటి మీరే అయి ఉంటారు తెలుగులో. మేడం వాళ్ళే అంటారు మీరు ఒక ట్రెండ్ సెటర్ అని నాకు అప్పుడు. మీరు మేము మేము 100 పాటలు రాయని మీ అనిత పాట తర్వాతనే ఏదైనా అని వాళ్ళే అంటారు. అది నాకు సంతోషం అనిపిస్తుంది. కానీ అనిత పాట తర్వాత మొత్తంగా మాయమైపోయారు, అసలు మాకు ఎవ్వరికి కనిపించలేదు. ఎందుకని? సినిమా చేసిన తర్వాత ఇప్పుడు మీ మీద సినిమా చేశారు నాగరాజు, అనిత యథార్థ ప్రేమ కథ అని నా రియల్గా నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా చేసిళ్ళు. ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేయలేకపోయిండు ప్రొడ్యూసర్, డైరెక్టర్. అది ఒకటి నాకు ఇబ్బంది. ఇక్కడ నాకు రూమ్ రెంట్లు కట్టుకోవడానికి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా. అలా కాదు, మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి వేరే సినిమా వచ్చేదాకా ఏడ రాయద్దు పాడొద్దని ఒక 3 సంవత్సరాలు నన్ను ఇట్లా బంధించేసారు. 3 సంవత్సరాలు బంధించేసినామంటే ఏడికి పోలేదు, రాలేదు. ఎవరు ఫోన్ చేసినా ఏడికి పోలేదు, రాలేదు, పాట రాయలేదు. ఎందుకంటే చెప్పిండు నీ మీద 3 కోట్లు పెట్టి సినిమా ఇస్తానమ్మా, జర నేను చెప్పినట్టు నేను సెట్ చేస్తా అంటున్నా కదా. అంటే నేను ఆయన ఏదంటే మనం ఒకటేసారి లైఫ్ సెట్ అవుతాను కదా, మన మీద ఎవరు సినిమా చేస్తారు అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు వినకపోతే ఎట్లా అని వచ్చిన అవకాశాలు ఆదిత్య కంపెనీ వాళ్ళు అయితే ఒకసారి ఫోన్ చేసిండు, మంచి పెద్ద అమౌంట్. ఆదిత్య వాళ్ళు ఒక ఆల్బమ్ చేయమని అన్నారు డైరెక్ట్, కానీ చేయలేదు. అది మా డైరెక్టర్ వాళ్ళకి తెలిసి అది అట్లా అయిపోయింది. అట్లాంటి బోలెడని వచ్చింది నా దగ్గరికి. నేను ఎప్పుడో లేకపోతే హైదరాబాద్లో సొంత ఫ్లాట్ కొనుక్కొని పెద్దగా ఉంటుంటాను, కారు బిల్డింగ్ అంతా కట్టించుకొని మస్తు కథ వేరే ఉండు నాది. అంటే నా చుట్టూ మొత్తం డబ్బే అప్పుడు. ఈ కేవలం ఈ అగ్రిమెంట్ ఎక్కడికి వెళ్ళకూడదు, రాయకూడదు సినిమా కదా అది. వాళ్ళు చెప్పిన వాటి నాకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హైదరాబాద్ అంటే ఇట్లుంటుంది, ఇంత కథ ఉంటుంది, ఇన్ని బాధలు ఉంటాయి, ఈ సినిమా అంటే వాటిదేం కాదు అని. ఇప్పుడు 3 ఏళ్ళ వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నది. 3 ఏళ్ళు అంటే సినిమా రిలీజ్ అయింది, ఆయన అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన తప్పేం లేదు అక్కడ. ఆ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయడం వల్ల పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయినాయి. అదే భూమిలో రిలీజ్ చేస్తే నా సినిమా పెద్ద హిట్. పాటతోటే సినిమా నడుస్తుంది. అంటే అప్పుడు నా గురించి మాట్లాడుకున్న టైంలోనే టక్న ఆయన సినిమా చేసి ఉంటే అది మార్కెట్లో అసలు బీభత్సం సృష్టించి అసలు. కానీ ఆయన చేసిన తప్పు అని ఏంటంటే ఆయనే డైరెక్షన్ చేసి ఆయనకు లవ్ స్టోరీ పెట్టుకొని సెకండ్ హాఫ్ మొత్తం ఇప్పుడు అనిత నాగరాజ్ యథార్థ ప్రేమ కథ అన్నప్పుడు నా లవ్ స్టోరీ ఉండాలి అందులో. ఈయనకు ఆయన ఏజ్ పోయింది, ఆయన అమ్మాయిని పెట్టుకొని ఆయనకు చిన్నపాటి లవ్ స్టోరీ పెట్టుకొని ఆయన సినిమా అంతా మన స్టోరీని పక్కకు పెట్టి ఆయన స్టోరీని దాంట్లో బాగా రివీల్ చేయడం వల్ల ఆ సినిమా కూడా సరిగ్గా చేసే విధానం వేరే వాళ్ళకి కొత్త డైరెక్టర్కి మంచి వాళ్ళకి అప్పచెప్పి ఆయన ప్రొడ్యూస్ చేస్తే మస్తు అదిరిపోయేది ఉండే. అట్లా కొన్ని జరగడం వల్ల నాకు. మరి 3 సంవత్సరాల తర్వాత ఎవరు అప్రోచ్ అవ్వలేదా? నేను చేసిన మేడం ఖాళీ ఏం లేను. హన్మకొండలో నేను నా పాటలు యూట్యూబ్లో
యూట్యూబ్లో కాదు 3 సంవత్సరాల తర్వాత ఇలా క్యాసెట్లు చేసి అమ్మడం అట్లా చేశారు. క్యాసెట్లు నేను నా దగ్గరికి వచ్చేది, నా పరిస్థితులు దారుణంగా ఉండేది అప్పుడు, డబ్బులు లేని పరిస్థితి. నాకు పేరు మస్తుగా వచ్చింది, పాట రాసి ఇచ్చేది, పేరు మీరు ఎప్పుడైనా వేసుకోండమ్మా నాకు డబ్బులు కావాలని చెప్పేది, ట్యూన్ చేసి ఇచ్చేది, డబ్బులు కావాలని. అంతేందుకు మేడం, అప్పుడు ఏంటంటే నేను బాగా డిసప్పాయింట్ అయ్యి నాకు వచ్చిన పేరు ఏంది, నా పరిస్థితి ఏంది, అటు అనితే వెళ్ళిపోయింది, ఇటు స్టడీ ఇట్లా అయింది, పిల్లలకు మాటలేస్తలేవని కొద్ది రోజులు డ్రింక్కి అడాక్ట్ అయినా, మస్తు ఘోరంగా తాగేది. అట్లా ఏంటంటే ఎవడన్నా బీర్ రాయిస్తే 100 రూపాయలకు పాట రాసి ఇచ్చేది. అంటే అలాంటి ఇప్పుడు 1000 రూపాయలు నాకు బియ్యం అయిపోయినాయి, నువ్వు నీకు పాట రాసి ఇస్తా, ట్యూన్ చేస్తా, కానీ నాకు ఇంట్లో బియ్యం అయిపోయి, అది సిచ్యువేషన్, అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండేది. నాకు ఇంట్లో తినడానికి తిండికి లేదురా బాబు, తాగడానికి డబ్బులు లేవు, నువ్వు నచ్చిన ఫ్రీగా నేనైతే చేయకపోయేది, నాకు ఒక 1/4 మంది తీసుకో నేను రాస్తా అంటే ఆ స్టేజ్కి కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. ఉన్న ముచ్చట చెప్తాను అంటే, తర్వాత 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నేను బంద్ చేసి, ఇది కాదురా జీవితం అనుకున్నా. అప్పుడేంది జేబులో 1000 రూపాయలు ఉంటే చాలు, బిర్యానీ తిన్నామా, బీర్ తాగినామా, పిల్లలకి ఇంత మంచిగా, ఇంట్లోనే ఇంత మంచిగా చూసుకునేది. అప్పో సొప్పో లేకపోతే ఏదో ఒకటి చేసి, ఏ పనైనా సిగ్గుపడకుండా చేసి మా మిస్సెస్ను, మా పిల్లలకైతే వాళ్ళకి కావాల్సిన ఇంట్లో అన్ని సక్రమంగా చూసుకొని, నేను ఇక బయట నేను ఇప్పుడు నా జీవితం ఏమనుకున్నా, పోతే పోయింది, అంత పేరు వచ్చింది, ఇక అయిపోయింది నా జీవితం అనుకొని నేను బాగా, అందరూ అనేది నేను పాన్ షాప్లో కూర్చుంటే నేను ఎక్కడో చూసినట్టున్నా అనేది, ఏంటంటే సిగరెట్లకు వాడికిడికి వచ్చిన వాళ్ళు ఇట్లా అనిత పాట అని పక్కన వాళ్ళు అల్లితే, నువ్వేంది బాబు నీకు వచ్చిన పేరు ఏంది, ఒకప్పుడు నీ పాట ఏంది, నువ్వు ఈ పని చేస్తున్నావు ఏంటంటే వాళ్ళకి తెలియదు నా సిచ్యువేషన్, నా పిల్లలు, నా ఇంట్లో మాటలు రావు పిల్లలకు, నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశాలు లేనప్పుడు ఏదో పని చేసి ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చింది మా అమ్మాయి, వాళ్ళని చూసుకోవాలి కదా, ఏ పని చేస్తే తప్పిందని చెప్పి ఒక 3 సంవత్సరాలు పాన్ షాప్ నడిపిన. దాని తర్వాత మా తమ్ముడు ఇక్కడే సాఫ్ట్వేర్, నువ్వు వదిలేను పిల్లల్ని తీసుకుంటా, మిమ్మల్ని నేను చూసుకుంటా, మా అన్నయ్య నీకు వచ్చిన పేరు ఏంది, నీ కథ ఏంది, నీకు ఒకప్పుడు నీ పాట గురించి, ఇప్పుడు ఎవరెవరో హైదరాబాద్లో ఏం తెలియనోడు వచ్చి ఏదో ఒకటి చేసుకొని హ్యాపీగా అక్కడ ఇండస్ట్రీలో సెటిల్ అవుతాను, నువ్వు పోయి ఇట్లా పలానా అనిత పట్నాగరాజు అని చెప్పుకుంటే ఎవరో ఒకరు, నువ్వు 10 ఆఫీసుల చుట్టూ తిరిగితే ఎవరో ఒకరు పిలిచే అవకాశం ఇస్తారు కదా. అక్కడ ఉండే మా తమ్ముడు బాగా మోటివేషన్ చేస్తే, ఇది కాదురా జీవితం, ఇది కాదు లైఫ్ అని అన్నీ వదులుకొని, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని అన్నీ పక్కన పెట్టేసుకొని హ్యాపీగా కష్టపడదాం, ఏదన్నా ఒకటి ఇక లాస్ట్ ట్రై చేసి ఇది కూడా వర్క్ అవ్వకపోతే చచ్చిపోదాం అన్నట్టు డిసైడ్ అయ్యి ఇక నేను హైదరాబాద్కి వచ్చిన కొద్ది రోజులు ఇబ్బందులు పడ్డా. అంటే తినడానికి ఏమి ఇబ్బంది పడలేదు, ఎందుకంటే టైంకి మా తమ్ముళ్ళ ఇంట్లో దొరికేది నాకు మంచిగా, టైంకి తిండి దొరికేది, తిన్నా బయట పడేది, మళ్ళీ రాత్రి 10-11 గంటలకు ఇంటికి పోయేది, మళ్ళీ స్నానం చేసి తిని పడుకునేది, మళ్ళీ పొద్దున్న లేస్తే టిఫిన్ చాయ్ తాగేది, టక్న మళ్ళీ కృష్ణనగర్కి వచ్చేది, ఎందుకంటే తిరిగేది. కానీ మంచిగా అన్న చూసుకునేవాళ్ళు మిమ్మల్ని. మా తమ్ముడు ఓన్ బ్రదరు చెప్పిండు, ఏమన్నా అంటే సొంత తమ్ముడిని డబ్బులు అడగాలంటే కొంచెం మోమాటంగా అనిపిస్తుంది. మా తమ్ముడు చెప్పేది ఏమని, ఎప్పుడన్నా పైసలు అవసరం ఉంటే మోమాటం లేకుంటాడు, ఇక్కడ ఉంటే పోయి ఆ పైసలు అది లాకర్ ఉంటే వాళ్ళు ఉంటే తీసుకొని నవ్వు, లేకపోతే నీకు ఫోన్ చేస్తా అంటే నాకు అట్లా నాకు అడిగేది, అప్పుడు ఎప్పుడన్నా లేనప్పుడు అడిగేది. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటి వండుకుంటే వాళ్ళనే పైసలు అడిగితే ఎట్లుంటుంది, ఇప్పుడు పెళ్ళి అయింది, మా మరదలు వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళ ముందట నేను డబ్బులు అడిగితే ఎట్లుంటాను, నాకు కొంచెం సిగ్గుపడేది. మనం ఫస్ట్ టైం ఓ మాట వస్తున్నాం భయస్తున్నాం, కానీ ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో వచ్చిన కొత్తలో ఈ సోషల్ మీడియా ఈ ఛానల్ వాళ్ళని నన్ను గట్టిగా ఆదుకున్నారు. నేను అడగకపోయినా కూడా ఇంటర్వ్యూకి పిలిచి నా కొంచెం ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకొని 1000, 2000, 5000 అట్లా ఇచ్చేది. అవి నా ఖర్చులకు ఛార్జెస్కు బాగా ఉపయోగపడేది. నేను డబ్బులు అడగను మేడం, అడగపోయేది. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి రమ్మంటారు అంటే ఈ బచ్చాజ్కు 1000 రూపాయలు 500 అడిగితే నాకు ఇజ్జత్ పోతుంది, ఇవి అడిగితే ఎట్లా వాళ్ళని అని చెప్పి ఎవరికైనా ఫ్రీగానే ఇంటర్వ్యూస్ ఇచ్చేది. ఎవరన్నా ఇస్తే కాదనుకుంటే తీసుకొని జైల్లో పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయేది. అవి నాకు చాలా ఏంటంటే కొద్ది రోజులు తినడానికో లేకపోతే బయట నేను ఆఫీసుల చుట్టూ చార్జ్ చేసుకో అటు ఇటు నాకు బాగా మీ ఛానల్స్ వల్ల బెనిఫిట్ అయింది. తర్వాత 2-3 పెద్ద ఛానళ్ళ ఇంటర్వ్యూస్ పడ్డాయి, నా నెంబర్ కూడా ఇచ్చిన వాళ్ళకు. అట్లనే టక్కున 2 ఎలక్షన్ పీరియడ్స్, అవి ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా యూజ్ చేసుకున్నా, గట్టిగా చేసిన పాటలను. దేవుడి దేవాలని అయితే ఇప్పుడు ఫ్యామిలీని పిల్లల్ని మంచిగా చూసుకుంటాను, అదే చాలు. నాకు ఏం లేదు పెద్ద, నాకు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చింది, నాకు ఒక సింగర్గా రైటర్గా ఒక మంచి పేరు ఆల్రెడీ పెద్దగా వచ్చింది పేరు చాలు. కానీ దానికి తగ్గట్టు కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా మా పిల్లలకు మాటలు రావు కాబట్టి నేను బతికున్న రోజులు బాగా కష్టపడి వాళ్ళకి ఎన్నో కొన్ని డబ్బులు సంపాదించి పెట్టి సపరేట్గా హ్యాపీగా వెళ్ళిపోతే అయిపోద్ది. అంటే మనకి ఏం లేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కలకాలం ఉండాలి, అంటే బాగా పాడాలి, వాళ్ళని బాగా చూసుకొని
వాళ్ళ కోసం నేను, ఎందుకంటే పాపం నోరు తెరిచి ఏం అడగలేరు ఇది కావాలని. ఇప్పుడు రెండో బాబుకి చిన్న అబ్బాయి సర్జరీ అయింది. మరి పెద్ద బాబు పరిస్థితి అబ్బాయి మాట్లాడతాడు ఇప్పుడు మాట్లాడుతుండు. చిన్న అబ్బాయి అమ్మ, అత్త, పప్ప, నాన్న, బాయ్ ఇవన్నీ చెప్తాడు, వింటాడు, సౌండ్స్ వినబడుతున్నాయి. పెద్ద అబ్బాయికి బెస్ట్ మిషన్స్ తీసుకున్నా, కావాల్సింటే సర్జరీ చేపిస్తేనే మాట్లాస్తాయి అవి, అది అంతే. వినిపిస్తాయి కానీ మాట్లాడలేడు. సరే సౌండ్స్ అన్న వినబడాలి కదా మనం చెప్పేది. బయట ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా అంటాడు, వెనక ట్రాఫిక్ బైక్ హారన్ కొట్టేదన్న వినబడాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎటన్నా పోతే తప్పిపోయినా కూడా వాళ్ళకి పలానా అడ్రస్ చెప్పడానికి మా ఫాదర్ గీన అని చెప్పుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఉంటుంది. బయటికి ఒక్కరిని పంపించినా కానీ పెద్ద వేరేదా కొంచెం కష్టం, వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎడ్యుకేషన్ అవన్నీ బాగానే సూపర్ మంచిగా చదువుతారు. వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ అశ్రయాకృతి ఇక్కడ ఫౌండేషన్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. వాళ్ళు మొన్న నుంచి పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నారు. పెద్ద బాబు ఎక్కడికి వెళ్తాడు, ఏ స్కూల్కి? నార్మల్ స్కూల్కి అక్కడ బ్రిలియంట్ హై స్కూల్ అని. నార్మల్ స్కూల్కి వెళ్తే మరి అర్థమవుతుంది. ఓకే హోంవర్క్ రాస్తారు, వాళ్ళు చెప్పింది రాయడం కాబట్టి హోంవర్క్ రాయగలుగుతాడు. అని చెప్పింది అర్థం కాదు సరిగ్గా, అర్థం చేసుకుంటాడు, కొంచెం డిఫికల్ట్ అవుతుంటుంది బాబుకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ వర్క్స్ ఏం నడుస్తున్నాయి? ఇప్పుడు ఏమైనా కొత్తగా ఆఫర్స్ వచ్చాయా? రీసెంట్గానే అనితా నాగరాజ్ అఫీషియల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన. ఫస్ట్ టైం ఒక ఫోక్ సాంగ్ రాసిన. అందులో నాకు చాలా అంటే ఎప్పుడు నన్ను ఎక్కువ బ్రేకప్ అడిగేది అందరూ, ఫోక్ ఎవరు అడగపోయేది అసలు. ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు, నాదే ఛానల్ కాబట్టి నేనే రాసుకున్నాను. ఎందుకంటే లవ్ సాంగ్స్ ఎక్కువ పోవట్లేదు యూట్యూబ్లో, చాలా తక్కువ. ఒకప్పుడు లెక్క రీచ్ లేదు యూట్యూబ్లో, ఫోక్ ఎక్కువ నడుస్తున్నాయి. సరే ఫోక్ చేద్దామని చేసిన, సూపర్. చాలామందికి రీసెంట్గా అనిత పార్ట్ 2 రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఒక 10 లక్షలు ప్రొడ్యూసర్ మై ఫస్ట్ షో గిరి సార్ గట్టిగా చేసిండు. మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అనితా నాగరాజ్ అఫీషియల్స్ అన్న ఐడిలో చాలామందికి 30-40 వేలు 50 వేలు పెట్టి రికార్డింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం, వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం, నచ్చిన వాళ్ళ పేర్ల మీద బర్త్డే సాంగ్ కావచ్చు, అది డెత్ సాంగ్ కావచ్చు, లేదంటే బ్రేకప్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ తగ్గట్టు ఒక 500 రూపీస్ 500 రూపీస్లో నేను ఒక పల్లవి వరకు వితౌట్ మ్యూజిక్ తోటి చేసి ఇస్తున్నా. అది నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. 500 రూపీస్కే ఒక పాట చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మీ పేరు ఏం పేరు చెప్పారు మేడం? మణిదీప్తి. మణిదీప్తి. మీ హస్బెండ్ పేరు? నరేష్. ఓకే మణిదీప్తి. ఇట్లా నరేష్ అనే బ్రదర్ కాల్ చేసిండు, వాళ్ళ మిస్సెస్ పేరు వచ్చేసి మణిదీప్తి. వాళ్ళ మిస్సెస్ అంటే తనకు చాలా ఇష్టం అటండి. వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఒక మంచి పాట అయితే పాడమని చెప్పి కోరడం జరిగిందని చెప్పేసి, చిరు చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం, కురిసిన మంచుల తడి పొడి పెదవులపై సిగ్గే ఇక నా సొంతం, ఏ జన్మల చేశానో పుణ్యం తను నాకే దొరికిన అదృష్టం, తనతో ఉంటే ఎప్పుడు సంతోషం ఎదురొస్తే కలిగే విజయం, మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది మణిదీప్తి, ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతా మణిదీప్తి, మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది మణిదీప్తి, ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతా మణిదీప్తి. ఆన్ ద స్పాట్ చాలా బాగా పాడారు మీరు. అట్లా నేను ఇట్లా రోజుకు ఒక 10-20 మందికి చేస్తూ ఉంటా. నాకు దానివల్ల చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా రైటర్కైనా నెల పేరు మీద ఒక పాట 2 పాటలు అవకాశం వచ్చే గొప్ప. వ్యూవర్స్ విన్నారు కదా, ఇప్పటికిప్పుడు పాట చేసి మనకి వినిపించారు. మీరు కూడా నాగరాజు గారి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి అక్కడ ఆయన నంబర్ తీసుకొని మీ పేరు అకేషన్ రాసి పంపిస్తే మీకు 500 రూపీస్కే పాట చేసి మీకు పంపిస్తారు. అది మీ లవ్డ్ వన్స్కి మీరు డెడికేట్ చేయొచ్చు. చాలా బాగా పాడారు. ఈ ఐడియా కూడా చాలా నచ్చింది, కొత్తగా ఉంది. అండ్ దీన్ని ఫాలో అయిన వాళ్ళు లేరు, నేనే ఫస్ట్ టైం ఇది కూడా స్టార్ట్ చేసింది. మీరు ట్రెండ్ సెట్టర్ లాగా ఉన్నట్టున్నారు. ప్రతి ఒక్కరు అన్నారు అన్నా మంచి పని చేస్తామన్నా, ఎందుకు పట్టుకొని తిరుగు మంది మీ దగ్గరికి అవకాశం పోతే ఎవడు ఎందుకు మనల్ని దిగుతారన్నా, నువ్వు అవకాశాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలనో నువ్వు మంచిగా క్రియేట్ చేసుకున్నావు. ఇంట్లో కూర్చొని 4-5 ఇన్స్టాగ్రామ్ పాటలు చేసుకుంటే రోజుకు 2-3 వేలు వచ్చినా కానీ నెలకు 60-70 వేలు అయితే అన్న హ్యాపీగా బతకచ్చు. ఇదంతా ఏందన్నా వాని చుట్టూ వీని చుట్టూ తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ ఒక్కడు కూడా పిలిచి అంటే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు పెద్ద బ్యానర్ ఉంది దిల్ రాజు ప్రొడక్షన్స్, ఆ బ్యానర్లో
పనిచేసే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయితేనే బాగుంటుందని వాళ్ళకు ఉంటుంది. కాస్టింగ్ పెద్దవాళ్ళు ఉండాలి, నా పాటకు రాస్తే రైటర్ పెద్దవాళ్ళే ఉండాలనే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నా ఛానల్ ఉందనుకోండి, నా ఛానల్లో కూడా మంచి పేరున్న యాక్టర్లతోటి యాక్టింగ్ చేయించాలి, పేరున్న సింగర్ తోటి పాడిస్తే నా ఛానల్కి పేరు ఉంటుంది, వాళ్ళు మంచిగా పోయిన డబ్బులు మీద అమ్మిస్తానే ఎవరికైనా అట్లా ఉంటుంది. కానీ మనకు అవకాశం వచ్చే వరకు టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి, కష్టపడాలి, తిరగాలి. ఇప్పుడు 4-5 సార్లు పోయి కలిస్తే మనకి చిరాకు లేచి వాడే ఇస్తాడు అవకాశం, ఎందుకంటే వాడు వినది తప్పేం లేదు. వాళ్ళు ఏంటంటే 4-5 సార్లు పోయి మనం కలిస్తే పెద్దవాళ్ళు కంపల్సరీ ఈ పిల్లగాడు తిరిగి అంటే వాళ్ళకి అనిపిస్తుంది ప్యాషన్తో ఉన్నాడు ఈ పిల్లాడు అని, చూద్దాం ఒక్కసారి అని ఇస్తారు అట్లా. కానీ మొత్తానికైతే హ్యాపీ మేడం, ఎందుకంటే ఒక మంచి నేను ఇంత తొందరగా, ఎందుకంటే ఒక 15 సంవత్సరాల తర్వాత పాటను గుర్తుంచుకోవడే గ్రేటు. మళ్ళీ ఏంటంటే నన్ను ఇంత తొందరగా హైప్ చేసిందంటే మీ సోషల్ మీడియా ఛానల్స్, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకు, నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకు, ప్రతి ఒక్కరికి నేను లైఫ్ లాంగ్, ఎందుకంటే వాళ్ళకు నేను అసలు వాళ్ళ రుణాన్ని అసలు తీర్చుకోలేను. వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేసింది, ఇప్పటికీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే నాకు ఇంతవరకు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టిన లేడు మేడం. కాస్తే కొంతమంది పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టే వాళ్ళు సపరేట్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా పెట్టారు. అంటే వాళ్ళు ఎంత మంచి చేసినా కొంతమంది తిట్టడానికి అదంటే మీది ఏంద్రా బాబు అని చెప్పి. కానీ ఇప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో కనీసం ఒక నెగిటివ్ కామెంట్ కూడా పెట్టలే. అంటే అంత మంచి ఇట్లా ఆ పాటని ఇష్టపడ్డ వాళ్ళు, అది 90s కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసారు, బాగా అంటే బాగా. యాక్చువల్లీ మీ వాయిస్లో ఆ స్వచ్ఛత ఇప్పటికీ మాకు వినిపిస్తూనే ఉంది. మీరు లవ్ ఫెయిల్యూరే కాకుండా రీసెంట్గా వేరే జానర్స్ కూడా పాడారని విన్నాము, అంటే అన్న చెల్లెలు. రీసెంట్గా ఒక ఫోక్ సాంగ్ చేసిన, సుట్టపు సూపు కని వచ్చిండురో, సూటి పెట్టిండురో, సైగ చేసిండురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిచినాడురో, వరసకు భావనని వగలు బలికెరో, ఎంత మాయగాడురో నా మనసు దోచరో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో. ఇలాంటి ఫోక్ కూడా రాస్తా. అసలు మాకే తెలియట్లేదు, కాళ్ళు చేతులు అంతా ట్యాప్ చేస్తున్నాము మీ పాటకి. చాలా బాగా పాడుతున్నారు మీరు. మా వ్యూవర్స్ కోసం మళ్ళీ ఆ పాత అనిత పాట పాడి వినిపించగలరా? తప్పకుండా మేడం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. మీరు అనిత పార్ట్ 2 చేశారు కదా, మా వ్యూవర్స్ కోసం ఆ పాట కూడా వినిపించగలరా? అది లిరిక్ చేంజ్ ఉంటుందండి, సేమ్ ట్యూన్, మ్యూజిక్ కూడా అది చేంజ్ ఉంటుంది. రీసెంట్గానే మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. పాటను 10 lakhs పెట్టి గ్రాండ్గా చేసినాం, తప్పకుండా చూడండి, చాలా బాగా వచ్చింది పాట. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత, నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావలే. చూశారు కదండి, ఇది నాగరాజు గారి జర్నీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.